ఈరోజు ఈనాడు ఈ పేపర్కి వచ్చిన వన్యప్రాణుల వ్యాపార నియంత్రణ టాపిక్ చూస్తున్నాము. దాంట్లో పర్యావరణ అంశాలు ఉంటాయి. ఇవి ప్రతి కాంపిటీషన్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతాయి. మనకు సైన్స్ పరంగా కూడా బిట్స్ ఉంటాయి కాబట్టి చూసుకోండి ఒకసారి. దీంట్లో బిట్స్ చూసుకుంటూ పోతే దాంట్లో ఫస్ట్ వన్ చూడండి. అందరికీ బాధ్యత కానీ భిన్నమైన బాధ్యత అనే సంబంధిత సామర్థ్యాల సూత్రం తరచూ మీడియాలో కనిపిస్తుంది. ఇది దీనిని సూచిస్తుంది. కింద ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ 1 WHO COVID-19 గ్లోబల్ వ్యాక్సినేషన్ డ్రైవ్. ఆప్షన్ 2 అంతర్జాతీయ ద్రవ్యనిధికి విరాళాలు. ఆప్షన్ 3 గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాల తగ్గింపు. ఆప్షన్ 4 ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ కార్యాలయాలకు సహకారము. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 అంటే గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాల తగ్గింపు. నెక్స్ట్ బిట్ చూడండి. వన్యప్రాణుల రక్షణ చట్టం 1972లో షెడ్యూల్ 6 కింద నిర్దిష్ట వృక్ష జాతుల్ని చేరిస్తే దాని అంతరార్థం ఏమిటి? కింద ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ 1 ఆ మొక్కను పెంచడానికి లైసెన్స్ అవసరం. ఆప్షన్ 2 అలాంటి మొక్కలను ఎట్టి పరిస్థితుల్లోనూ సాగు చేయలేం. ఆప్షన్ 3 ఇది జన్యుపరంగా మార్పు చెందిన పంట మొక్క. ఆప్షన్ 4 ఇలాంటి మొక్క పర్యావరణ వ్యవస్థకు హానికరం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 అంటే ఆ మొక్కను పెంచడానికి లైసెన్స్ అవసరం. నెక్స్ట్ బిట్ చూడండి. కింది అంతర్జాతీయ అంశాలలో సరైన వాటిని ఎంపిక చేయండి. ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ ఏ ఆల్మా ఆటా డిక్లరేషన్ ప్రజల ఆరోగ్య సంరక్షణ. ఆప్షన్ బి హెగ్ కన్వెన్షన్ జీవ రసాయన ఆయుధాలు. సి తలనోవా డైలాగ్ దీనికి ప్రపంచ పర్యావరణ మార్పు. డి అండర్ 2 కూటమి బాలల హక్కులు. కింద మళ్ళీ ఆప్షన్స్ చూడండి. 1 AB 2 D 3 AC 4 BCD. దీనికి సరైన సమాధానం 3 అండి. అంటే ఏసీ మాత్రమే సరైనవి. హెగ్ కన్వెన్షన్ అంటే జీవరసాయన ఆయుధాలకు సంబంధించింది. తలనోవా డైలాగ్ అంటే ప్రపంచ పర్యావరణ మార్పు. ఈ రెండు మాత్రమే సరైనవి. ఆప్షన్లో సరైనవి అడిగిన కాబట్టి సరైనవి 2 అవుతుంది. ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్ బిట్ చూడండి. కింది అంశాలను వాటి ప్రారంభానికి సంబంధించిన కాలక్రమానుగతంగా మార్చండి. దానిలో ఏ చూడండి. ఆప్షన్స్లో ప్రాజెక్ట్ టైగర్. ఆప్షన్ బి ప్రాజెక్ట్ ఎలిఫెంట్. ఆప్షన్ సి వన్యప్రాణుల సంరక్షణ చట్టం. ఆప్షన్ డి జీవ వైవిధ్య చట్టము. కింద ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ 1 ABCD. ఆప్షన్ 2 BADC. ఆప్షన్ 3 CABD. ఆప్షన్ 4 CDAB. అంటే ఇవి కాలక్రమంలో ఫస్ట్ ఏది, సెకండ్ ఏది, థర్డ్ ఏదని అరేంజ్ చేయమని చెప్తున్నాడు. దీనికి సరైన సమాధానం వచ్చి ఆప్షన్ 3 అంటే CABD. సి అంటే మనకేంది వన్యప్రాణుల సంరక్షణ చట్టము. దీని తర్వాత మనకు ప్రాజెక్ట్ టైగర్ వస్తుంది. దాని తర్వాత ప్రాజెక్ట్ ఎలిఫెంట్ వస్తుంది. దాని తర్వాతకు జీవ వైవిధ్య చట్టం అనేది లాస్ట్కి రావడం జరుగుతుంది. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూడండి. క్రింది అంశాలకు కాలక్రమానుసారంగా అమర్చండి. ఏ రియో ఎర్త్ సమ్మిట్. బి బ్రాండ్ ల్యాండ్ కమిషన్ నివేదిక. సి మాంట్రియల్ ప్రోటోకాల్ అమలు. డి లిమిట్ టు గ్రోత్ నివేదిక ప్రచురణ. కింద ఆప్షన్స్ చూడండి. సేమ్ ఇప్పట్లాగానే. ఆప్షన్ 1 ADCB. ఆప్షన్ 2 DBCA. 3 DCBA. ఆప్షన్ 4 DACB. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 అంటే కాలక్రమంగా మనం చేస్తే దానిలో ఫస్ట్ 1 డి వస్తుంది. డి అంటే లిమిట్ గ్రోత్ నివేదిక ప్రచురణ వస్తుంది. దాని తర్వాతకు బ్రాండ్ ల్యాండ్ కమిషన్ నివేదిక బి వస్తుంది. నెక్స్ట్ సి మాంట్రియల్ ప్రోటోకాల్ అమలు వస్తుంది. లాస్ట్కు ఏ అంటే రియో ఎర్త్ సమ్మిట్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ బిట్ చూడండి. కింది వాటిలో వియన్నా కన్వెన్షన్స్ మాంట్రియల్ ప్రోటోకాల్ ప్రధాన లక్ష్యము. కింద ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ 1 ఎడారీకరణ పోరాటం. ఆప్షన్ 2 సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన. ఆప్షన్ 3 ఓజోన్ పొర రక్షణ. ఆప్షన్ 4 పర్యావరణ మార్పుల కోసం పోరాటం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 అంటే ఓజోన్ పొర రక్షణ. నెక్స్ట్ బిట్ చూడండి. ఇచ్చిన వాటిలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గురించి ఏది సరికాదు. దానిలో ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ 1 ఇది 2010లో ఏర్పాటైంది. ఆప్షన్ 2 పర్యావరణ అరువుల పరిరక్షణకు సంబంధించిన కేసులకు సమర్థంగా
త్వరితగతిన పరిష్కరిస్తుంది. ఆప్షన్ 3 వ్యక్తుల ఆస్తికి జరిగిన నష్టాల పరిహారాలకు ఏర్పాటు చేయబడింది. ఆప్షన్ 4 సివిల్ ప్రొసీజర్ కోడ్ 1908 కింద నిర్దేశించిన విధానాలకు కట్టుబడి ఉంటుంది. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 అంటే సివిల్ ప్రొవిజనల్ కోడ్ 1908 కింద నిర్దేశించిన విధానాలకు కట్టుబడి ఉంటుంది అనేది సరికానిది. చూడండి ఇది. నెక్స్ట్ బిట్ చూడండి. గ్లోబల్ 500 రోల్ ఆఫ్ హానర్ అవార్డును కింది ఏ రంగంలో అరుదైన ఘనత సాధించినందుకు ఇస్తారు? ఆప్షన్ 1 జన్యు సంరక్షణ, ఆప్షన్ 2 పర్యావరణ పరిరక్షణ, ఆప్షన్ 3 జనాభా నియంత్రణ, ఆప్షన్ 4 కాలుష్య నియంత్రణ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 అంటే పర్యావరణ పరిరక్షణ. నెక్స్ట్ బిట్ చూడండి. కింది వాటిలో సరికాని జతను గుర్తించండి. ఆప్షన్ 1 కార్టేజినా ప్రోటోకాల్ జీవ భద్రత, ఆప్షన్ 2 స్టాక్హోమ్ కన్వెన్షన్ శాశ్వత సేంద్రియ కాలుష్యకాలు, ఆప్షన్ 3 మాంట్రియల్ ప్రోటోకాల్ ఓజోన్ పొర, ఆప్షన్ 4 క్యోటో ప్రోటోకాల్ నీటి ఆదా చేయటము. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 అంటే క్యోటో ప్రోటోకాల్స్ నీటిని ఆదా చేయడం అనేది సరికానిది. నెక్స్ట్ వన్ చూడండి. క్రింది వాటిలో గ్లోబల్ అలయన్స్ ఫర్ క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్కు సంబంధించి ఏది సరైనది? కింద ఆప్షన్స్ చూడండి. ఇక్కడ మనకు GACSA అంటే గ్లోబల్ అలయన్స్ ఫర్ క్లైమేట్ స్మార్ట్ అనేది మీనింగ్ దాని అబ్జర్వేషన్ చూడండి. అయితే GACSA అనేది 2015లో ప్యారిస్లో జరిగిన క్లైమేట్ సమ్మిట్ ఫలితము. ఆప్షన్ బి GACSA సభ్యత్వం ఎలాంటి కట్టుబాట్ల బాధ్యతను సృష్టించదు. ఆప్షన్ సి GACSA ఏర్పాటులో భారతదేశం కీలక పాత్ర పోషిస్తుంది. కింద మళ్ళీ ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ 1 AC, ఆప్షన్ 2 B, ఆప్షన్ 3 BC, ఆప్షన్ 4 ABC. అయితే దీంట్లో సరైనది ఏది అని అడుగుతున్నాడు కాబట్టి దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 అవుతుందంటే ఓన్లీ B మాత్రమే సరైనది. GACSA సభ్యత్వం ఎలాంటి కట్టుబాటు బాధ్యతను సృష్టించదనేది సరైన సమాధానం. నెక్స్ట్ బిట్ చూడండి. కింది ప్రకటనను పరిగణించి సరైన వాటిని గుర్తించండి. ఆప్షన్ 1 క్రిటికల్ వైల్డ్ లైఫ్ హ్యాబిటాట్ అనే నిర్వచనాన్ని అటవీ హక్కుల చట్టం 2016లో వివరించారు. ఆప్షన్ బి భారతదేశంలో మొదటిసారిగా బైగాస్ నివాస హక్కులు లభించాయి. ఆప్షన్ సి కేంద్ర పర్యావరణ అటవీ పర్యావరణ మార్పుల మంత్రిత్వ శాఖ భారతదేశంలోని ఏ ప్రాంతంలోనైనా ఆదిమ గిరిజ సమూహాలకు నివాస హక్కులను అధికారికంగా నిర్ణయించి ప్రకటించింది. కింద ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ 1 AB, ఆప్షన్ 2 BC, ఆప్షన్ 3 C, ఆప్షన్ 4 ABC. దీనిలో సరైనది గుర్తించమంటున్నాడు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 అవుతుంది. అంటే AB మాత్రమే సరైనవి, C సరికానిది అన్నమాట. నెక్స్ట్ బిట్ చూడండి. దేశాలు హరిత సమ్మిళిత ఆర్థిక వ్యవస్థల వైపు పరివర్తనకు సహాయపడే ఐక్యరాజ్య సమితి యంత్రాంగమైన పార్ట్నర్షిప్ ఫర్ యాక్షన్ ఆన్ గ్రీన్ ఎకానమీ ఎక్కడ పుట్టింది? కింద ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ 1 ది ఎర్త్ సమ్మిట్ ఆన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ 2002 జోహన్నాస్బర్గ్, ఆప్షన్ 2 యునైటెడ్ నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ 2012 రియో డి జనీరో, ఆప్షన్ 3 వాతావరణ మార్పులపైన ఐక్యరాజ్య సమితి ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ 2015 ప్యారిస్, ఆప్షన్ 4 ది వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్ 2016 న్యూఢిల్లీ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 అవుతుందండి. అంటే ఇది మనకు పార్ట్నర్షిప్ ఫర్ ద యాక్షన్ ఆన్ గ్రీన్ ఎకానమీ ఎక్కడ పుట్టింది అంటే యునైటెడ్ నేషనల్ కన్వెన్షన్ ఆన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ 2012 రియో డి జనీరోలో పుట్టిందన్నమాట. ఇది ఆప్షన్ 2 కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ బిట్ చూడండి. భారతదేశపు మొదటి జాతీయ సముద్ర జీవ వైవిధ్య కేంద్రం ఏ నగరంలో ఉంది? కింద ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ 1 భావనగర్, ఆప్షన్ 2 జామ్నగర్, ఆప్షన్ 3 ముంబై, ఆప్షన్ 4 పుదుచ్చేరి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 అంటే జామ్నగర్. నెక్స్ట్ బిట్ చూడండి. గ్రీన్ పీస్ ఇంటర్నేషనల్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? దానికి ఆప్షన్ 1 చూడండి. ఆమ్స్టర్డామ్, ఆప్షన్ 2 కాన్బెర్రా, ఆప్షన్ 3 ఒటావా, ఆప్షన్ 4 నాగసాకి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 ఆమ్స్టర్డామ్లో ఉంది. నెక్స్ట్ వన్ చూడండి. గ్లోబల్ క్లైమేట్ చేంజ్
అలయన్స్కు సంబంధించి క్రింది ప్రకటనల సరైనది. కింద చూడండి. ఆప్షన్ ఏ ఇది యూరోపియన్ యూనియన్ చొరవ. ఆప్షన్ బి అభివృద్ధి విధానాలు బడ్జెట్లో వాతావరణ మార్పులను ఏకీకృతం చేయడానికి సిద్ధంగా ఉన్న అభివృద్ధి చెందుతున్న దేశాలకు సాంకేతిక ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ఆప్షన్ సి దీని వరల్డ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ వరల్డ్ బిజినెస్ కౌన్సిల్స్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్తో సమన్వయం చేస్తారు. కింద ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ 1 ఏబి, ఆప్షన్ 2 సి, ఆప్షన్ 3 బీసీ, ఆప్షన్ 4 ఏబిసి. దీనికి సరైన సమాధానం 1 అండి. 1 అంటే ఏబి కరెక్ట్. నెక్స్ట్ బిట్ చూడండి. జంతుజాలం వృక్షజాలాలు విశ్లేషణకు సంబంధించి క్రింది ప్రకటనను పరిగణించి సరైన సమాధానాన్ని గుర్తించండి. కింద ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ ఏ TRAFFIC అనేది యునైటెడ్ నేషనల్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ఆధ్వర్యంలో ఒక బ్యూరో. ఆప్షన్ బి వన్యప్రాణుల వన్యమొక్కల వ్యాపార నియంత్రణ ప్రకృతి పరిరక్షణకు ముప్పు కలిగించకుండా చూడటమే TRAFFIC సంస్థ లక్ష్యము. కింద మళ్ళీ ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ 1 ఏ, ఆప్షన్ 2 బి, ఆప్షన్ 3 ఏబి, ఆప్షన్ 4 ఏది కాదు. అంటే దీనిలో సరైన దానిని గుర్తించాలి కాబట్టి ఇలా ఆప్షన్స్ ఉన్నాయి. దీనికి సరైన సమాధానం వచ్చి ఆప్షన్ 2 అంటే బి సరైనది. బి మాత్రమే సరైనది. నెక్స్ట్ బిట్ చూడండి. క్రింది వాటిలో సరికాని జత ఏది అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ 1 చూడండి. ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5. ఆప్షన్ 2 దరిద్ర దినోత్సవం ఏప్రిల్ 22. ఆప్షన్ 3 పొగాకు వ్యతిరేక దినం మే 5. ఆప్షన్ 4 ఓజోన్ దినోత్సవం సెప్టెంబర్ 16. అయితే దీంట్లో రాంగ్ ఏదో ఐడెంటిఫై చేయమన్నాడు. దీంట్లో రాంగ్ ఏది ఉంటుందంటే ఆప్షన్ 3 అంటే పొగాకు వ్యతిరేక దినోత్సవం మే 5 కాదండి. దానికి ఆన్సరు మే 31 ఉంటుంది. మళ్ళీ మే 5 ఏముంటుంది అంటే జాతీయ హోమగామి దినోత్సవం మే 5గా ఉంటుంది. నెక్స్ట్ బిట్ చూడండి. భారత ప్రభుత్వం అటవీ సంరక్షణ చట్టాన్ని ఏ సంవత్సరంలో అమలు చేశారు? కింద ఆప్షన్ చూడండి. ఆప్షన్ 1 1986, ఆప్షన్ 2 1980, ఆప్షన్ 3 1983, ఆప్షన్ 4 1988. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 1980. నెక్స్ట్ 1 చూడండి. క్రింది వాటిని జతపరచండి. ఒక సైడ్ సంస్థలు ఇచ్చిండు, ఒక సైడ్ ప్రాంతం ఇచ్చిండు. దాంట్లో సంస్థల సైడ్ ఫస్ట్ 1 చూడండి. అటవీ పరిశోధన సంస్థ. ప్రాంతం వైపు జోధ్పూర్ ఉంది. ఆప్షన్ 2 భారతీయ గడ్డి భూములు మేత పరిశోధన సంస్థ. బి న్యూఢిల్లీ. సి కంట్రోల్ ఎరిడ్ జోన్ పరిశోధన సంస్థ డెహ్రాడూన్. ఆప్షన్ 4 జాతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ ఝాన్సీ. కింద మళ్ళీ ఆప్షన్స్ ఉన్నాయి చూడ. ఆప్షన్ 1 ఏబి 1B 2D 3A 4C. ఆప్షన్ 2 1C 2D 3A 4B. ఆప్షన్ 3 1A 2C 3B 4D. ఆప్షన్ 4 1D 2B 3C 4A. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 అవుతుంది. ఆప్షన్ 2 అంటే 1C 2D 3A 4D. 1C అంటేనేమో అటవీ శాఖ పరిశోధన సంస్థ మనకి డెహ్రాడూన్లో. ఆప్షన్ 2D అంటే భారతీయ గడ్డి భూములు మేత పరిశోధన సంస్థ ఝాన్సీలో ఉంటుంది. 3A అంటే సెంట్రల్ ఎరిడ్ జోన్ పరిశోధన సంస్థ జోధ్పూర్లో ఉంటుంది. భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ న్యూఢిల్లీ. ఇది సరైన సమాధానం. నెక్స్ట్ బిట్ చూడండి. గార్డిల్ కమిటీ నివేదిక 7 కస్తూరి రంగన్ కమిటీ నివేదికలు దేనికి సంబంధించినవి? కింద ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ 1 రాజ్యాంగ సంస్కరణలు, ఆప్షన్ 2 గంగా యాక్షన్ ప్లాను, ఆప్షన్ 3 నదుల అనుసంధానము, ఆప్షన్ 4 పశ్చిమ కనుమల రక్షణ. దీనికి సరైన సమాధానం వచ్చి ఆప్షన్ 4 అంటే పశ్చిమ కనుమల రక్షణ. నెక్స్ట్ బిట్ చూడండి. 2015లో ప్యారిస్లో జరిగిన USFCCC సమావేశాల్లోని కుదిరిన ఒప్పందాలకు సంబంధించి సరైన వాటిని గుర్తించండి. కింద ఆప్షన్ ఏ చూడండి. ఈ ఒప్పందం పైన UN సభ్య దేశాన్ని సంతకం చేయడంలో 2017 నుంచి అమలులోకి వచ్చింది. ఆప్షన్ బి గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను పరిమితం చేయాలని ఒప్పందం లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా ఈ శతాబ్దం చివరి నాటికి సగటు ప్రపంచ ఉష్ణోగ్రత పెరుగుదల పారిశ్రామిక పూర్వస్థాయి కంటే 2 degrees Celsius లేదా 1.5 degrees Celsius కంటే ఎక్కువగా ఉండకూడదు. ఆప్షన్ సి అభివృద్ధి చెందిన దేశాలు గ్లోబల్ వార్మింగ్లో తమ చారిత్రక బాధ్యతను గుర్తించాలి. వాతావరణ మార్పులను ఎదుర్కోవటంలో అభివృద్ధి చెందుతున్న దేశాలకు సహాయం చేయడానికి 2020 నుంచి ఏడాదికి $1000 బిలియన్ల విరాళం ఇచ్చేందుకు సమ్మతించారు. దీనికి కింద మళ్ళీ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. 1 వచ్చి AC, 2B
3BC 4ABC. దీనికి సరైన సమాధానం 2 అంటే బి మాత్రమే సరైనది. అంటే గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను పరిమితం చేయాలని ఒప్పందం లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా ఈ శతాబ్దం చివరి నాటికి సగటు ప్రపంచ ఉష్ణోగ్రత పెరుగుదల పారిశ్రామిక పూర్వ స్థాయి కంటే 2 డిగ్రీ సెల్సియస్ లేదా 1.5 డిగ్రీ సెల్సియస్ కంటే ఎక్కువగా ఉండకూడదు అనేది ఈ నివేదిక తెలియజేస్తుంది. ఇది 21th లాస్ట్ బిట్ చూడండి. గ్రీన్ హౌస్ ప్రోటోకాల్ అంటే ఏమిటి? దీనికి కింద ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ 1 గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను అర్థం చేసుకోవడానికి, లెక్కించడానికి, నిర్వహించడానికి అంతర్జాతీయ అకౌంటింగ్ సాధనం. ఆప్షన్ 2 పర్యావరణ అనుకూల సాంకేతాలను అవలంబించేందుకు గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడానికి అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక ప్రోత్సాహాలు అందించడం కోసం ఐక్యరాజ్య సమితి తీసుకున్న చొరవ. ఆప్షన్ 3 ఇది ఐక్యరాజ్య సమితిలోనూ ఉన్న అన్ని సభ్య దేశాలు ఆమోదించిన అంతర ప్రభుత్వ ఒప్పందం. 2022 నాటికి నిర్దేశిత వాయు స్థాయిలకు గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించాలి. ఆప్షన్ 4 ఇది ప్రపంచ బ్యాంకు ఆధ్వర్యంలో రూపొందించిన బహుపాక్షిక REDD+ కార్యాలయంలో ఒకటి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 అవుతుంది. ఇంతటితో ఈ టాపిక్ సంబంధించిన బిట్స్ అయిపోయినవి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మీ కనుక మా క్లాస్ నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.